హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి గిరిధర్. ముందుగా మీకు మన వీడియోస్ నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మన ఛానల్కి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా ఇటువంటి మంచి మంచి రీడింగ్స్ నేను చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో పెట్టండి. ఎలాంటి రీడింగ్ చేయాలనో కూడా నాకు కమెంట్స్లో తెలియచేస్తే వాటికి తగినట్టు నేను రీడింగ్ చేస్తానండి. ఓకేనా? మీ పేరు పెట్టకపోయినా పర్వాలేదు. మీకు ఎలాంటి సమస్య ఉంది, ఆ సమస్య గురించి రీడింగ్ చేయమని చెప్పండి. ఇప్పుడు రిలేషన్స్ గురించి, లేదంటే కెరియరు, జాబు, ఇట్లా మీకు ఏ దాంట్లో ఎప్పుడు ఎలా తెలుస్తుంది, ఫ్యూచరా లేకపోతే ప్రజెంటా అనేది చెప్పండి. నేను రీడింగ్ చేస్తాను. ఓకేనా? రిలేషన్ కానీ, మీ పర్సన్ మనస్తత్వమా, ఫీలింగ్సా, ఏ సమస్య ఉన్నా కూడా మీరు కామెంట్లు పెడితే నేను దానికి తగినట్టు రీడింగ్ చేస్తానండి. ఓకేనా? ఇక ఈరోజు రీడింగ్ ఏంటంటే, యూనివర్స్, నేచరు మీకు ఎటువంటి మెసేజ్ ఇచ్చింది, ఏం మెసేజ్ ఇచ్చింది అనేది చూద్దాము. ఎందుకంటే నేను మామూలుగా ఎక్కువగా అడిగేది రిలేషన్స్ గురించి అడుగుతూ ఉంటారు. రిలేషన్ గురించి, తర్వాత వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది చేయమని చెప్తూ ఉంటారు. సో ఈరోజు మనము మీకు నేచర్ కానీ, యూనివర్స్ కానీ ఏం మెసేజ్ ఇచ్చింది అనేది, మీ రిలేషన్ గురించి, మీకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, రిలేషన్లో ఎందుకు దూరం అయిపోతున్నారు ఒకరికొకరు, ఎందుకు సడన్గా ఇద్దరి మధ్య గలాటలు వస్తున్నాయి, అవి ఎప్పుడు తీరిపోతాయా, వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది ఈరోజు చూద్దాము. ఓకేనా? ఓకే, నేను 5 కార్డ్స్ పెడతాను. 1 2 3 4 5. ఇవి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ 1 2 3 4 5. సో ఇది ఒక సెట్, ఇది ఫస్ట్ సెట్, ఇది సెకండ్ సెట్. ఓకే, చూద్దాం మీకు యూనివర్స్ ఏం మెసేజ్ ఇచ్చింది. నేను రిలేషన్స్ గురించి అడిగాను, కానీ యూనివర్స్ ఏమి ఇస్తుందో చెప్పలేనండి. యూనివర్స్ ఏ దాని గురించి అయినా చెప్పచ్చు. అంటే మనము అడిగిన దానికే ఖచ్చితంగా ఇస్తుందని చెప్పలేము. ఎనర్జీస్ అనేవి ఉంటాయి, ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు. మీకు కనెక్ట్ కావాలని 1 నిమిషం వీడియోని పాజ్ చేసి మెడిటేషన్ చేసి తర్వాత మీరు వీటిని ఎంచుకోండి. ఇది సెలెనైట్ పెడుతున్నాను ఇక్కడ. ఫస్ట్ సెట్కి సెలెనైట్ హీలింగ్ టవరు, తర్వాత టర్మలైన్ హీలింగ్ టవరు పెడుతున్నాను. వైట్ అండ్ బ్లాక్, 2 నెగిటివ్ ఎనర్జీస్ని పోగొట్టేవే అండి. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ పెట్టేవి కూడా నెగిటివ్ ఎనర్జీస్ మనకు వీటికి రాకుండా, మన చుట్టుపక్కల నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండేదానికి పెడుతూ ఉంటాము. అయినా కూడా నెగిటివ్ ఎనర్జీస్తో కొంతమందికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళకి చాలా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఆరా ఉందని అర్థం చేసుకోవాలి. నేను నిన్న పెట్టిన వీడియోలో కూడా అదే సేమ్ ప్రాబ్లం అయింది. నేను నెగిటివ్ ఎనర్జీస్ని దగ్గరికి రాకుండా చేసినా కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉండే వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు వచ్చినాయి కార్డ్స్. సో దానికి చిన్న రెమెడీస్ కూడా చెప్పాను నేను. చూడకపోతే ఎవరైనా ముందు వీడియోస్ చూడండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇవి ఎనర్జీస్ని, నెగిటివ్ ఎనర్జీస్ని పారదోలేవి. సో ఫస్ట్ సెట్ చూద్దాం. ఇది ఫస్ట్ సెట్ ఏముంది అనేది చూద్దాము. మీకు ఇది గైడెన్స్ మాత్రమేనండి నేను ఇచ్చేది. ఎందుకంటే కొంతమందికి అందరికీ కనెక్ట్ అవుతాయని నేను చెప్పను. కొంతమందికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. మీ ఎనర్జీస్ లెవెల్స్ దీనికి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునే సెట్ సెలెక్ట్ చేసుకున్నారు అనేది మెడిటేషన్ చేసి 1 నిమిషం పాజ్ చేసి వీడియో తర్వాత సెలెక్ట్ చేసుకోండి. 50 to 80% కనెక్ట్ అయిందంటే ఇది మీ రీడింగ్ అని అనుకోండి. ఓకేనా? ఓకే,
చూడండి కరెక్ట్గానే వచ్చిందిలే, రివర్స్ కాదు. ఫస్టే నేను రిలేషన్ గురించి అడిగినాను, రిలేషన్దే వచ్చిందండి. ఎందుకంటే నేను ఎన్నిసార్లు రిలేషన్ గురించి అడిగినా కూడా ఒక్కొక్కసారి వీడియోస్లో మనకు నేచర్ ఏది కనెక్ట్ అవుతుందో అదే వస్తుంది. అంటే కెరియర్ గురించి, వాళ్ళ జాబ్ గురించి రావచ్చు. ఇప్పుడు రిలేషన్ గురించి అడిగాను, సో వచ్చింది. సో ఫస్ట్ కార్డ్ 5 కార్డ్స్ కదా నేను తీసాను. సో 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. 3 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇది కొంచెం మనసుకు గాయం అయ్యేది. అంటే మీకు మనసుకు ఎవరో గాయం చేశారండి, చాలా హర్ట్ చేసినారు మిమ్మల్ని, చాలా బాధ పెట్టినారు వాళ్ళ మాటలతో, వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసే పనులతో మిమ్మల్ని చాలా బాధ పెట్టినారు. అట్లయినా అయిండొచ్చు, లేకపోతే మీ మధ్య చాలా గొడవ జరిగి మీరు వాళ్ళ చేత అవమానింపబడి ఉండవచ్చు, లేదంటే మీకు ఏదైనా హార్ట్‌కు సంబంధించిన డిసీజులైనా ఉండిండొచ్చు. దానివల్ల మీరు సఫర్ అవుతూ ఉండవచ్చు. లేదంటే మీకు ఏదైనా సర్జరీస్ గానీ, హార్ట్‌కి సంబంధించిన విషయంలో సర్జరీస్ గానీ, అలా గూడా జరిగి మీరు బాధపడుతూ ఉండవచ్చు. అది ఏమైతే ఎంత మీకు హర్ట్ అయినా గూడా త్వరలోనే అన్నీ కూడా మాసిపోతాయండి. త్వరలోనే తగ్గిపోతాయి. కాకపోతే కొంచెం బాధలనేవి ఉంటాయి. ఎందుకంటే మీరు కొంచెం ఎమోషనల్‌గా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ఎమోషనల్‌గా. సో మీకు కొంచెం టైము ఇప్పుడు బాధపడే టైం వచ్చింది కాబట్టి బాధపడుతున్నారు. కానీ మీకు త్వరలోనే మంచి కాలం వస్తుంది, బాగుంది. ఇప్పుడు బాధపడినా కూడా తర్వాత మంచి లైఫ్ లీడ్ చేస్తారు మీరు. మీ మీ మిమ్మల్ని బాధ పెట్టిండే వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమించమని అడుగుతారు. మీతో కలిసిపోతారు. మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టినారో వాళ్ళు మళ్ళీ మీతో కలిసిపోతారు. అంటే మీ రిలేషన్‌లో అప్పుడప్పుడు చిన్న చిన్న కలతలు వచ్చి బాధపడి ఉండొచ్చు. తర్వాత మళ్ళీ అవన్నీ కూడా సాల్వ్ అయిపోయి మళ్ళీ క్యూర్ చేసేసుకుంటారు. మళ్ళీ ఒక్కటైపోతారు. సో నెక్స్ట్ నైట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. నైట్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినాడు. తర్వాత వచ్చి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ అడుగుతాడు, అంటే రిపెంటెన్స్ అవుతాడు, అంటే పశ్చాత్తాప పడతాడు, వస్తాడు. తర్వాత ఇప్పుడు మీ పర్సన్ ఇప్పుడు తను ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ టెన్షన్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టిండొచ్చు, లేదంటే ఉద్యోగం అనే కాదు, ఇప్పుడే కొత్తగా చేరి ఉండొచ్చు, లేదంటే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఆ ఒత్తిడిలో, ఆ ప్రెషర్లో మీ ఇద్దరి మధ్య గలాటలు జరుగుతూ ఉండవచ్చు. దానివల్లనే అతను కొంచెం డిప్రెషన్కి లోనయ్యి మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు. లేదంటే అంటే లేడీస్కనే కాదు చెప్పేది, జెంట్స్ కూడా మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు వాళ్ళు. సో మీరు ఇంకా కొద్ది కాలం వెయిట్ చేస్తే మీకు అనుగుణమైన కాలం వస్తుంది, మీకు తగినటువంటి కాలం వస్తుంది. వాళ్ళు ఉద్యోగాన్వేషణలో ఉండి, లేకపోతే ఉద్యోగం ఇప్పుడే కొత్తగా చేరడం వలన ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు, అక్కడ బాస్తో అనిపించుకోవడము, లేకపోతే ఇంట్లో గొడవలు, లేకపోతే పర్సన్తో అదే మీ పర్సన్తో గొడవలు, లేకపోతే అంటే బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఇలా గొడవలు కావడం, దీనివలన వాళ్ళు ఎక్కువ ప్రెషర్కి లోనే మీ మధ్య గొడవలు వచ్చి మిమ్మల్ని బాధ పెడుతూ ఉండవచ్చు. సో త్వరలోనే అవి తీరిపోతాయి. ఎందుకంటే కొంచెం డార్క్నెస్ ఉంది. ఆ డార్క్నెస్ తీరిపోయేంత వరకు, తర్వాత మీకు గోల్డెన్ ఫ్యూచర్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం అతను డిప్రెషన్లో ఉన్నాడు, కొంచెం కొత్తగా చేరినాడు కాబట్టి, హై పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, మంచి జాబ్ కానీ మంచి బిజినెస్ కానీ అతను స్టార్ట్ ఉన్నాడు. సో దానివలన అతను కొంచెం ఆలోచిస్తూ దానివలన డిస్టర్బ్ అయ్యి మీతో గొడవలు పడి మీతో గలాట వచ్చింది, మిమ్మల్ని హర్ట్ చేసినారు. తర్వాత బాగుంటుంది. ఇక్కడ చూడండి గుడ్ కార్డ్ ఇది వచ్చింది. అంటే 2 ఆఫ్ కప్స్ వచ్చింది. 2 ఆఫ్ కప్స్ అంటే రిలేషన్. సో మీ మీద చాలా ఇష్టంగా ఉన్నారు, మిమ్మల్ని ఒక మహారాణిలాగా చూసుకోవాలి, ఒక ప్రిన్స్ లాగా చూసుకోవాలి అనే తపంతో ఉన్నారు. మిమ్మల్ని అతని థాట్స్ అన్ని, వాళ్ళ థాట్స్ని మీకు షేర్ చేసుకోవాలని, మీ మీద
ఎక్కువ లవ్ అండ్ అఫెక్షన్ చూపించాలని, మీ నుంచి మీ లవ్ని తను షేర్ చేసుకోవాలని అనే ఇష్టంతో ఉన్నాడు. కాకపోతే అనుకోని విధంగా మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు. కానీ పర్సన్ మాత్రం గుడ్ పర్సన్, కన్నింగ్ పర్సన్ కాదు, చీటింగ్ పర్సన్ కాదు, మంచి వ్యక్తే. మీ పర్సన్ మంచి వ్యక్తి. మీ రిలేషన్ కూడా చాలా గట్టి రిలేషను, చాలా బాగుంటుంది. కాకపోతే అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు అనేవి, గొడవలు అనేవి ఎక్కడైనా ఏ రిలేషన్లో అయినా వస్తాయి. ఇప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్యనే రిలేషన్స్లోనే గొడవలు, కొట్లాటలు వస్తుంటాయి. సో ఇంకా ఎక్కడో పుట్టింటారు, ఎక్కడో పెరిగింటారు, సో కలిసింటారు కాబట్టి వాళ్ళ మధ్య రిలేషన్ మధ్య వస్తున్నాయి అంటే అవి సహజమే. కానీ చాలా ప్యూరిటీ లవ్, స్వచ్ఛమైన లవ్ ఉంది మీకు మీ మధ్య. సో మంచి వ్యక్తి దొరికారు మీకు. సో వాళ్ళ మనసులో కూడా మంచి ఫీలింగ్ ఉంది మీ మీద, మిమ్మల్ని బాగా చూసుకోవాలనే ఫీలింగ్ ఉంది. కాకపోతే అప్పుడప్పుడు డిప్రెషన్కి లోనయ్యి, స్ట్రెస్కు లోనయ్యి, తన కెరియర్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించడం వలన ఒక్కొక్కసారి గొడవలు వస్తూ ఉంటాయి, అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇంకా మీరు కూడా మిమ్మల్ని అంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా మంచి పొజిషన్లో, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మిమ్మల్ని కూడా మంచి పొజిషన్లో చూడాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. సో మీకు ఒక మంచి పొజిషన్ వస్తుంది త్వరలో. మీరు కూడా ఒక హై స్టేజ్కి వస్తారు. మీరు కూడా జాబ్ సెర్చింగ్లో ఉన్నారు. సో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి మంచి పొజిషన్కి వస్తారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. మీకు అంటే నేమ్ వస్తుంది, ఫేమ్ ఉంటుంది, నేచర్ సపోర్ట్ ఉంది, యూనివర్స్ సపోర్ట్ ఉంది మీకు. సో మీ ఇద్దరికి, మీ రిలేషన్కు మంచి సపోర్ట్ ఉంది. నేచరు, డివైన్ సపోర్ట్ ఉంది, డివైన్ హెల్ప్ చేస్తుంది, నేచర్ హెల్ప్ చేస్తుంది మీకు. సో మీకు హ్యాపీ లైఫ్ ఉందండి, హ్యాపీ లైఫ్ ఉంది. ఫ్యూచర్లో హ్యాపీ లైఫ్ రాబోతోంది. చాలా బాగుంటుంది మీ లైఫ్ కూడా. మీ రిలేషన్ కూడా చాలా గట్టి పడుతుంది. మీరు ఉండే పొజిషన్లో కూడా అందరినీ బాగా చూసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మ్యారేజ్ అయిందంటే మీ ఇంట్లో అత్తమామల్ని కానీ, ఆడపడుచుల్ని కానీ అందరినీ బాగా చూసుకుంటారు. లేకపోతే అంటే మేల్ అయితే, మగవాళ్ళైతే వాళ్ళు కూడా పేరెంట్స్ని బాగా చూసుకుంటారు, అమ్మాయి తరపు వాళ్ళని బాగా చూసుకుంటారు. సో మంచి రిలేషన్ ఉంది, మంచిగా గట్టి పడుతుంది రిలేషన్ మీకు. చాలా బాగుందండి, మంచి కార్డ్ వచ్చింది. అన్నీ ఎస్ కార్డ్సే వచ్చినాయి. ఇప్పుడు వరకు చూసినవన్నీ ఎస్ కార్డ్సే. ఇది కూడా ఎస్ కార్డే, మంచిదే. ఇక్కడ చూడండి 3 ఆఫ్ కప్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ కార్డ్, చాలా మంచి కార్డు. ఇవంతా అయిపోయిన తర్వాత మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. మీ హ్యాపీ లైఫ్ని పార్టీ చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా మంచిగా మీరు ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ఎంజాయ్మెంట్ని, ఆ సంతోషాన్ని, హ్యాపీని ఎంజాయ్ చేస్తారు. చాలా మంచిగా హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్. తర్వాత మీరు అనుకున్న గోల్ కూడా రీచ్ అవుతారు కాబట్టి మీకు రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే మీకు పిల్లల గురించి ఆలోచిస్తే మంచి పిల్లలు వస్తారు, సంతాన సాఫల్యం అవుతుంది. అన్నీ కూడా చాలా బాగుందండి, మంచి కార్డులు వచ్చినాయి, అన్నీ ఎస్ కార్డులే. సో మీ రిలేషన్ గుడ్ రిలేషన్ అవుతుంది, గుడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది మీ లైఫ్, మంచిగా సాగిపోతుంది, హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది. ఏ దానికి ఇన్ని కార్డులలో 5 కార్డ్స్లో ఒక్క దాంట్లో మాత్రమే మీరు బాధపడినట్లు వచ్చింది, మిగతా అన్నీ కూడా బాగా వచ్చినాయి. సో యువర్ లైఫ్ ఈజ్ వెరీ గుడ్ లైఫ్, అంటే మంచిగా ఉంటుంది, అంటే స్మూత్గా పోతూ ఉంటుందండి మీ లైఫ్. చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది చూద్దామా, టర్మ్లైన్ టవర్ది చూద్దాం. సో ఫస్ట్ వన్, మీకు ఎంత ఉన్నా కూడా, మీ పర్సన్కి ఎంత ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఏదో కొరత, ఏదో బాధ ఉంటుంది. అంటే తను బాధపడటమే కాకుండా ఆ డల్నెస్లో మిమ్మల్ని కూడా బాధ పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ యూనివర్స్ కూడా హెల్ప్ చేసినా కూడా పట్టించుకోరు. దేవుడు, భగవంతుడు మీకు అవకాశం ఇచ్చినా కూడా మీరు తీసుకోరు. అదృష్టం అనేది ఒక్కసారి వచ్చి తలుపు తడుతుంది అంటారు కదా, అట్లా వచ్చినా కూడా
మీరు దాన్ని పట్టించుకోకుండా ఆ అవకాశాన్ని కోల్పోతారు. మనసు ఎప్పుడు డల్‌గా పెట్టుకుంటారు. సైకలాజికల్‌గా బాధపడుతూ ఉంటారు. సంతోషం మీ చుట్టూ ఉన్నా కూడా మీకు ప్రేమ పంచేవాళ్ళు మీ మీ పర్సన్‌కి మీకు ప్రేమ పంచేవాళ్ళున్నా కూడా మీ పర్సన్‌ను అలా పట్టించుకోరు. అంటే మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా మీ పర్సన్ దాన్ని స్వీకరించలేరు. ఎందుకంటే అతను దాన్ని గమనించే స్థితిలో లేరు. అది పోగొట్టుకున్నారు. ఏదో మనసులో బాధ పెట్టుకొని సైకలాజికల్‌గా బాధపడుతూ మీ ప్రేమను కూడా పోగొట్టుకుంటాడు. అంటే అది అంత దగ్గరకొచ్చినా కూడా ప్రేమ అందిస్తున్నా, లవ్ అండ్ అఫెక్షన్ అందిస్తున్నా కూడా అతను గమనించే స్థితిలో లేడు. అది చాలా బాధపడుతూ ఉంటారు. ఆ ఫీలింగ్‌తోనే ఉంటారెప్పుడు. ఇక్కడ చూడండి, ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. ఎప్పుడూ ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. 5 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇది 4 ఆఫ్ కప్స్. ఇది 5 ఆఫ్ కప్స్. అంటే అన్నీ ఉన్నా కూడా నాకేం లేదు, నాకెవ్వరు లేరు, నేను ఒంటరివాడిని, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిదాన్ని అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఎంత ఉన్నా కూడా వాళ్ళకి అంటే ప్రేమ కానీ, లవ్ అండ్ అఫెక్షన్ కానీ, లేకపోతే సంపద, డబ్బులు కానీ ఏది ఉన్నా కూడా ఎప్పుడూ తనకు లేదనే బాధపడుతూ ఉంటారు. నాకు ఏం లేదు, నేను ఒంటరివాడిని, నాకెవ్వరు లేరు అని ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఎంత ప్రేమ చూపించినా అది కూడా ఆ ప్రేమ కూడా నిజం కాదు, మీరు ఫేక్‌గా నటిస్తున్నారేమో, ఫేక్ ప్రేమ చూపిస్తున్నారేమో అనేటటువంటి మనస్తత్వంతో ఉన్నారు. చూడండి, అన్నీ అట్లనే వచ్చినాయి. 7 ఆఫ్ కప్స్, అన్ని కప్సే చూడండి. 4 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్. సో, ఇక్కడ కూడా అంతే. ఎప్పుడూ ఒక రకమైన ప్రపంచంలో ఉంటారు వాళ్ళు. మీ పర్సన్ ఒక రకమైన ఫీలింగ్‌తో ఉంటారు. అంటే ఎవరిని నమ్మరు, ఎవరిని ఇష్టపడరు. వాళ్ళని ఇష్టపడుతున్నా కూడా పెద్దగా పట్టించుకోరు. తర్వాత వాళ్ళకి ఎప్పుడు డే డ్రీమింగ్ ఉంటుంది. పగటి కలలు ఉంటాయి. నాకు త్వరలోనే మంచిగా డబ్బులొస్తాయి, నేను కష్టపడకుండా నాకు సుఖం రావాలా. లేజినెస్ ఎక్కువగా ఉంటుంది. పగటి కలల్లో బ్రతుకుతూ ఉంటారు. గాల్లో మేడలు కడుతూ ఉంటారు. ఎప్పుడు అంటే స్పిరిచువల్ థింకింగ్ ఉంటుంది. తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుంటారు. నేను ఎందుకు ఇలా ఉన్నాను అని ఒక్కొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటారు. కానీ తర్వాత మళ్ళీ అలాగే మనసు ఒక రకంగా పీకుతుంది. ఒక రకమైన మైండ్‌లోకి వెళ్ళిపోతారు. ఒక రకమైన లోకంలోకి వెళ్ళిపోతారు. ఎవరిని ఎక్కువగా పట్టించుకోరు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. తన లోకంలో తనుంటారు. అలాంటి మనస్తత్వంతో ఉంటారు. అవన్నీ వదిలిపెడితే లైఫ్ చాలా బాగుంటుంది. కానీ వాటినన్నిటిని కొంచెం దూరంగా పెట్టేయాలి. అంటే పగటి కలలు కనడం, గాల్లో మెడలు కట్టడం, నాకెవ్వరు లేరు అని సైకలాజికల్‌గా బాధపడడం, నేను ఒంటరివాడిని, నేను ఒంటరిదాన్ని, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు ప్రేమ చూపించరు అంటే వాళ్ళు నెగెటివ్ థింకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. మొదట ఆ నెగెటివ్ థింకింగ్ అనేది వదిలిపెడితే, ఇవన్నీ వదిలిపెడితే చాలా బాగుంటుంది లైఫ్. చూడండి, స్ట్రెంగ్త్ వచ్చింది. సో, అవన్నీ వదిలిపెట్టినారంటే మీకు నేచర్ సపోర్ట్ వస్తుంది, డివైన్ సపోర్ట్ వస్తుంది, అన్లిమిటెడ్ లవ్ దొరుకుతుంది, అన్లిమిటెడ్ సంపద దొరుకుతుంది, లవ్ అండ్ అఫెక్షన్ వస్తుంది. సో, హ్యాపీ లైఫ్ వస్తుంది. సో, ఫ్యూచర్లో మీరు బాగా సంతోషంగా ఉండాలి అంటే మీరు ఆ ఆలోచన, నెగిటివ్ థింకింగ్ అనేది వదిలిపెట్టేయాలి. నెగిటివ్గా ఆలోచించడం, సైకలాజికల్గా బాధపడడం, మీరు ఆలోచించుకోవడం, నేనేం తప్పు చేసినాను, మీరు ఏం తప్పు చేయకపోయినా నేనేదో తప్పు చేసినాను, నేనేదో ఆత్మ పరిశీలన, సెల్ఫ్ ఎవాల్యుయేషన్, సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు. నేనేదో తప్పు చేసినాను, ఎందుకో అందుకే ఇట్లా అయింది అని. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నాకు చాలా బాగుంది, నాకు అందరూ నన్ను చాలా బాగా ఇష్టపడతారు, ప్రేమిస్తారు అని మీ పర్సన్ అట్లా ఫీల్ అయితే బాగుంటుంది. లేకపోతే అతని లైఫే చాలా అంటే బాధల్లోకి గురి అవుతారు. సో, అవన్నీ వదిలిపెట్టినారంటే ఇట్లా ఒక కింగ్ లాగా, ఒక క్వీన్ లాగా మీ లైఫ్ బాగుంటుంది. నేచర్ సపోర్ట్ గ్రీనరీ వచ్చింది, గోల్డ్ కలర్ వచ్చింది, అంత డార్క్నెస్ అంతా పోయి మీ లైఫ్లో వెలుతురు అనేది వస్తుంది. చీకటి పోయి మీ లైఫ్లో వెలుతురు అంటే బాగా వెలుగు వచ్చేస్తుంది. సో, చాలా
బాగా మీ లైఫ్ గడవాలి అంటే మీరు ముందు నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ థింకింగ్ని, నెగిటివ్ ఎనర్జీని మొత్తం అన్నిటినీ దూరం పెట్టేయాల. ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్గానే ఆలోచించాలి, పాజిటివ్గానే మాట్లాడాలి. ఓకేనా? చూడండి లాస్ట్ కార్డ్ చూడండి. సో అన్ని కప్సే వచ్చినాయి చూడండి. అంటే మీకు లవ్ అండ్ అఫెక్షన్‌లోనే మీరు చాలా బాధపడుతున్నారండి. మీ పర్సను తన ఫీలింగ్స్ అంటే తనకెక్కువ వాళ్ళు ముందు నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏమైనా వ ప్రేమ దొరకలేదని, తను ఒంటరిగా పెరిగారని, లేకపోతే తను ఒంటరిగా పెరిగారని గానీ, వాళ్ళు అదే బాధతో ఉండడం వల్ల వాళ్ళ మనస్సంతా అదే ఉండి ఒక రకమైన ఒంటరితనాన్ని ఫీల్ అయ్యి అదే ఆలోచిస్తూ నెగెటివ్ థింకింగ్‌లో ఉన్నారు. అవన్నీ వదిలిపెట్టినారంటే లాస్ట్‌కి కింగ్ లెవెల్‌కి వస్తారు. అప్పుడు అందరూ ప్రేమిస్తారు, అందరూ ఇష్టపడతారు. అప్పుడు వాళ్ళకి నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, పవర్ వస్తుంది, ప్రేమ దొరుకుతుంది. మంచి లైఫ్ లీడ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్‌లో. వీళ్ళు ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు అంటే మీకు కనెక్ట్ అయిందంటే మీరు ఫ్యూచర్‌లో చాలా బాగుంటారు అని తెలుసుకునేదానికే ఇది మీరు ఈ వీడియో చూస్తున్నారండి. ఎందుకంటే మీరు నెగెటివ్ థింకింగ్‌లో ఉన్నారు. మీకు ఎవరైనా చెప్తే వింటారు, లేకపోతే మీకు తెలీదు. సో మీరు ఆ నెగెటివ్ థింకింగ్‌ని వదిలిపెట్టేసేసి హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేయాలంటే మొదట మీరు డే డ్రీమింగ్, పగటి కలలు కనడము, గాల్లో మెడలు కట్టడము, తర్వాత ఎక్కువ ఆలోచించడము, నెగెటివ్‌గా ఆలోచించడము, నెగెటివ్ థాట్స్ చేయడము, ఇవన్నీ వదిలిపెట్టేయండి. ఒక్కసారి మీరు భగవంతుని నమ్మితే ఒక్కసారి దేవుని రూమ్‌లోకి కానీ, లేకపోతే దేవుళ్ళంలోకి గుడికి వెళ్ళి అక్కడ కూర్చొనేసి మీ నెగెటివ్ థాట్స్ అన్నిటిని వదిలేసేయండి. అప్పుడు మీకు ఒక నెల రోజులు అలా చేయండి. అప్పుడే మీకు మార్పు అనేది తెలుస్తుంది. మీకు చాలా మంచి ఫ్యూచర్ కనిపిస్తోంది. చాలా బాగుంటుంది. మీరు ఎమోషనల్‌గా కూడా బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. అలా అవన్నీ వదిలిపెడితే లైఫ్ చాలా బాగుంటుంది. చాలా హై లెవెల్‌కి వస్తారు. మీ రిలేషన్ బాగుంటుంది. మీ పర్సన్‌తో మీరు బాగుంటారు. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే పర్సన్ గురించి అనుకుంటున్నారో ఆ పర్సన్ లైఫ్ బాగుంటుంది. వాళ్ళ పార్ట్నర్‌తో బాగుంటారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతా బాగుంటుంది. సో ఈ నెగెటివ్ థాట్స్ వదిలిపెడితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా పాటించినారంటే గోల్డెన్ ఫ్యూచర్ మీకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకేనా? సో 2 కార్డ్స్ బాగా వచ్చినాయి. కాకపోతే ఇది కొంచెం నెగెటివ్ థింకింగ్ ఎక్కువ చేస్తారని వచ్చింది. కాబట్టి మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో సెట్ అది కామెంట్లో కామెంట్ చేయండి. మీకు కనుక కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఇటువంటి మంచి మంచి రీడింగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.